ఇంకా సమయం మించిపోలేదు. రాజుల వ్యతిరేకతని ఇప్పటికైనా నివారించవచ్చు. జోదా జీవితం నరకప్రాయం కాకుండా కాపాడవచ్చు. మనం జోదాకి బదులు ఎవరైనా దాసీని పంపిస్తే ఏమవుతుంది? ఈ ఆలోచన బాగుంది. మోతీబాయిని పంపిస్తే సరే. మొగలాయలకి నిజం తెలియదు కదా. మహారాజు గారి మాట నెరవేరుతుంది, ఆమెరు కూడా సురక్షితం అవుతుంది. చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు మీరు. ఒకటి గుర్తుంచుకోండి, జలాల్ మారువేషాల ఆమెరికి వచ్చినప్పుడు అతను జోదాని ముఖాముఖి చూడడం జరిగింది. అతనికి జోదా గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నాన్నగారు మొగలాయలకి వాగ్దానం చేశారు. అలాంటప్పుడు జలాల్తో జోదా కాకుండా మోతీబాయికి ఎలా పెళ్లి చేస్తాం? జోధా అత్తయ్యకి బదులు మోతీబాయికి పెళ్ళా? జోధా అత్తయ్యకి బదులు మోతీబాయికి పెళ్ళి. దీనిని తలరాత అనుకోవాలా, విధి విలాసం ఆడిస్తున్న ఆట అనుకోవాలా? అక్కడ ఆమేరులో జోధాకి తన వివాహం జలాల్తో అని తెలియదు. ఇక ఆగ్రాలోనేమో జలాల్ ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నాడని రుకయ్యా బేగంకు తెలియదు. ఆహా, ఎంత గొప్పగా ఉంది ఈ పనితనం. బహుశా తమరు మర్చిపోయినట్టున్నారు. ఈ హారాన్నే కదా ఆమెర్ రాజకుమారి జోదా తీర్థయాత్ర సుంకం కింద ఆ రోజుచ్చింది. ఆ సంగతి నేనెలా మర్చిపోతాను? తనేదో ఆమెరు రాకుమారినని ఎంత పొగరుగా వ్యవహరించింది. పాపం, ఇప్పుడది సర్వసాధారణ బానిసైపోయి ఉంటుంది. నాకు తెలిసి షరీఫుద్దీన్ ముందు ఆమెరు మోకరిల్లుంటుంది. తమరికి కావాలంటే అలాంటి హారాన్ని మీరు కూడా చేయించుకోవచ్చు. మిగతా బేగం లాగా నగలు చేయించుకోవటం, పాతవి మార్చుకోవటం కంటే ముఖ్యమైన పనులు నాకు చాలా ఉన్నాయి. నేను చాలా ముఖ్యమైన మహారాణిని. అదేగా నేనంటున్నది. తమరు ముఖ్యమైన మహారాణి అన్నారు. అందుకనే తమరి వస్తువులు ఏదైనా ముఖ్యమైనదై ఉండాలి. అలాంటి సాటిలేని వస్తువులు మా మహారాణి గారిని మరింత సాటిలేనివిగా చేయగలవు. నీ సలహా బాగానే ఉంది. షెహన్షా ఒకదాని వెంట ఒకటిగా ఎన్నో రాజ్యాలు గెలుచుకుంటున్నారు. అందువల్ల ప్రతి రాజ్యం నుంచి ఒక జ్ఞాపక చిహ్నంగా ఏదో ఒక వస్తువు నాకు చేరాల్సిందే. నువ్వొక పని చెయ్యి, నా కోసం నువ్వు ఇలాంటి హారాన్ని తయారు చేయించు. కానీ ఒకటి గుర్తుంచుకో, అది అచ్చు దీనిలాగే ఉండాలి. తమరి ఆత్మాహుతి ఎన్నటికీ వృధా కాబోదు. నన్ను వివాహం చేసుకోబోతున్నవారు నాకు మొగలాల్ని ఎదుర్కోవడానికి సహాయం చేసిన వారే. మా ముగ్గురు అన్నయ్యల్ని కాపాడారు వారు. ఇప్పుడిక వారే తమరి అసంపూర్ణ ప్రతీకారాన్ని నెరవేర్చనున్నారు. ఈ హారం చాలా అందంగా ఉంది అత్తయ్య. ఇది మోతీబాయి కోసమేగా? మోతీబాయి కోసం దేనికి? తనకి పెళ్లి జరగబోతుందని నాన్నగారే చెప్పారే. మోతీబాయికి వివాహమా? ఓహో, ఇప్పుడు అర్థమైంది. తను కూడా నాతో పాటు మా అత్తవారింటికి వస్తుందని అన్నయ్య గారు అనుంటారు. నువ్వేమో ఆ మాట అలా అర్థం చేసుకున్నట్టున్నావు. నువ్వొక వీరుణ్ణి పరిహసిస్తున్నావు అత్తయ్య. అలాగా, చాలా పొరపాటు చేశాను మాన్సింగ్ వీరు. ఏదో మీ అత్తయ్యని మన్నించాలి మీరు. అయినా ఆ మహావీరుడు గారు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వీరుడెప్పుడు కాపాడ్డానికే వస్తాడు. అలాగే నేను మా అత్తయ్యని కాపాడ్డానికే వచ్చాను. నువ్వు కూడా అన్నయ్యలాగే సాహసవంతుడివే. ఒక వంక యుద్ధంలో పరాజయం, ఇప్పుడేమో జలాల్తో జోదా వివాహం. ఈ సంఘటనల వల్ల ఆమేరు ప్రజలు ఎంత తల్లడిల్లిపోయారంటే ఒక మహావీరుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అక్బర్ శిబిరానికి వెళ్లే సాహసం చేశాడు. మేమెవరో నీకు తెలుసా?
షెహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ మీరు. మరి నువ్వెవరివి? ఒక చిల్లర మల్లర పనులు చేసుకునేవాణ్ణి. గుడారం వేయటం ఆ పనుల్లో ఒకటి. పనివాడివే కానీ చిల్లరమలర కాదు. బహుశా నీకు తెలిసే ఉంటుంది, శహన్షాల గుడారాలు వాళ్ళు రావటానికి ముందే సిద్ధం చేస్తారని. నీ చురకత్తి ఇప్పుడు ఆ వరలో లేదు, ఇక్కడుంది. ఇంత చిన్న చొరకత్తి ముందు ఇన్ని కరవాలాలు దేనికి? ముందు నువ్వు ఎవరివో, ఇక్కడికి ఏ పని మీద వచ్చావో చెప్పు. రాజపుత్రుని నేను. మా రాకుమారి ఒక మొగలాయిని పెళ్లి చేసుకోవటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకనే నేను ఇక్కడికి మిమ్మల్ని హతమార్చాలని వచ్చాను. ఆగండి. ఇక పూర్తి కానివ్వు నువ్వు వచ్చిన పని. తీసేయి మా ప్రాణాలు. కానీ మేము విన్నంత వరకు మీ వంశస్థులు చాలా సాహసవంతులని విన్నాం. దొంగతనంగా దాడులు చేయరని విన్నాం. దొంగతనంగా మీరే వచ్చారు మా ఆమేరు రాజ్యానికి. అయితే మేము అక్కడికి వచ్చిన సంగతి మీకు కూడా తెలుసన్నమాట. తెలుసు, కానీ ఒకటి మాత్రం తెలియదు. ఆమేరు వీధుల్లో తిరుగుతున్న ఆ వ్యక్తి మొఘలాయి బాద్షా జలాలని తెలియదు. లేదంటే అప్పుడే నేను అక్కడ ఎలాగూ చంపలేకపోయావు, పైగా ఇక్కడ కూడా దొరికిపోయావు. ఇప్పుడిక నీ గతి ఏమవుతుంది? ప్రాణాలతో వెళ్ళాలని ముందే అనుకుని ఇక్కడికి వచ్చాను. చంపేయండి, నన్ను చంపండి. ఇలాగే మేము మిమ్మల్ని ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతే, జోధాతో మా పెళ్లి జరుగుతున్నప్పుడు బంధువులుగా మమ్మల్ని ఆశీర్వదించడానికి మీలో ఎవరొస్తారు? విడిచిపెట్టండి తన్ని. మాకు కాబోయే మామగారు భారుమల్లు గారికి ఒక కబురు అందజేయి. మేము త్వరలోని వారి కుమార్తెను వివాహం చేసుకోవడానికి వస్తున్నామని చెప్పు. షహన్షా గారికి జయము జయము. తమరు నన్ను రమ్మన్నారంట షహన్షా. నువ్వు భారమల్లు ముగ్గురు కుమారుల్ని విడుదల చేశావా? ఇంతవరకు చేయలేదు హుజూర్. నిజానికి నేనేమనుకున్నానంటే, నువ్వు ఇంతవరకు మా ఆదేశాన్ని పాటించలేదా? మేము భారమల్లు మహారాజుకి మాటిచ్చామన్న సంగతి నీకు బాగా తెలిసే ఉంటుంది. అంటే నీ ఆలోచన మా వాగ్దానం కంటే విలువైందనుకుంటున్నావా? పక్క చూపుడు చూస్తావేంటి? వెంటనే మా ఆదేశాలు అమలు జరగాలి. ఆ ముగ్గురు సాంబార్లో మా ముందు హాజరు కావాలి. దయచేసి క్షమించండి హుజూర్, తమరి ఆదేశం అమలు చేయబడుతుంది. వందనాలమ్మగారు. బానుపురం రాజైన స్వర్గీయ సూర్యబానుల వారి తల్లి వేంచేస్తున్నారు. సూర్యబానుడి తల్లా ఇక్కడికొచ్చారా? ప్రణామాలు ప్రణామాలు రాణిగారు. నా చేతిలో లాఠీలు చూసారా మీరు? వీటి మధ్య గనక గొంతుని నొక్కి వేస్తే వెంటనే ప్రాణాలు ఎగిరిపోతాయి. నాకు అర్థం కాలేదు. మహారాజు భారమల్లుని వ్యతిరేకిస్తూ వచ్చినా ఆ రాజులకే హక్కు లేదు. వాళ్ళు మహారాజుని వేలెత్తి చూపిస్తారా? ఆయనకి మంచి చెడ్డలు చెప్పే హక్కు వారికి లేదు. కానీ నాకు హక్కు ఉంది. ఎందుకంటే నా కుమారుణ్ణి నేను ఆమేరు కోసం బలి చేశాను కనుక. నా కుమారుడు సూర్యభానుణ్ణి. నీకు తెలుసా, ఖండించబడిన నా కుమారుడి తల నా ముందుకు తీసుకురాబడినప్పుడు నేను ఏడవలేదు. ఆ తలను చూసి నేను గర్వంతో ఉప్పొంగిపోయాను. నేను గర్వించాను. అంతటి ధైర్యశాలిని నేను కన్నానని గర్వంతో ఉప్పొంగాను. కానీ మీరు ఏ మహారాణి మీ కూతుర్ని మొగలాయిల కోడలి చేయడానికి సిద్ధపడ్డారు. అవమానం జరిగింది నాకు, అది కూడా అందరి ముందు. ఆమేరు మీద దాడి చేసింది నేను, కైవసం చేసుకున్నది నేనే. ఆ ముగ్గురు అన్నదమ్ముల్ని బంధించాను, ఎందుకంటే భారమల్లుని బాగా ఇరికించడానికి.
అంత పని చేసిన వాడిని చివరికి ఇదే నాకు ఇచ్చే ఫలితం. అస్సలాం వాలేకుం. బక్షిబాను, నువ్వేంటి ఇక్కడ? అవును, మేవాడ్ మీదుగా మహామంగా అజ్మీర్కు బయలుదేరారు. మమ్మల్ని కూడా వెంట తీసుకొచ్చారు. హుజూర్ గారి అలసట పోగొట్టడానికి ఒక పాత్రలో ఉప్పు కలిపిన వేడినీళ్లు తీసుకురండి. బ్రహ్మాండంగా ఉంది. అన్నగారేమో గాయపరుస్తారు, చెల్లెలు గారేమో గాయం మీద ఉప్పు చల్లడానికి ఏర్పాట్లు చేస్తోంది. అన్నయ్య గారు కానీ ఏమైనా అన్నారా? అనడం కాదు, అవమానించారు నన్ను, అది కూడా అందరి ముందు. బహుశా మీ అన్నయ్య నేను సుబేదార్ని మాత్రమే కాక వారి చెల్లెలి భర్తనని కూడా మర్చిపోయినట్టున్నాడు. ఇంకా సంబంధం చేసుకునే లేదు. వాళ్ళ కోసం ఎంతో దగ్గర సంబంధాన్ని ఈ రోజు అవమానం పాలు చేశారు. నేను మాట్లాడిన అన్నయ్యతోటి చాలు. ఆడదాని కొంగు చాటున దాక్కున్నాడనే మాట కూడా పడలేను నేను. నపుంసకుడు కాదు ఈ షరీఫుద్దీన్. అస్సలం వాలేకుం సుబేదార్ సాబ్. నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏమిటంటే, మీరేమో జోదా ముగ్గురు అన్నయ్యల్ని విడుదల చేసి తీసుకువెళ్ళనున్నారు కదా, మరి తమర గారాల చెల్లెలు షెహన్షాని పెళ్లి చేసుకోబోతోందని ఆ అన్నయ్యలకి తెలుసా? అది అడగవలసింది నన్ను కాదు, వెళ్ళి వాళ్ళ అన్నయ్య గారిని అడగండి. వారు తప్ప సామ్రాజ్యాన్ని పట్టించుకోగల యోగ్యత ఇంకెవరికుందని. సుబేదార్ సాబ్, నేను చెప్పేది వినండి. లేమైనావతి, నీకే చెప్పేది, ఇక లేమైనావతి. లెమ్మంటుంటే లేమైనావతి. అవతల అతిథులందరూ రావడం మొదలైపోయింది. నీ కూతురు పెళ్లి మైనావతి. దీన్ని పెళ్ళంటున్నారా అత్తయ్య మీరు? మీ ఉద్దేశంలో నేను ఈ పెళ్లిలో మంగళహారతులు ఇస్తూ ఆనందంగా మిఠాయిలు పంచుతాననుకున్నారా? వద్దత్తయ్యా, వద్దు. ఇలాంటి పనులన్నీ నా వల్ల కావు. ఇలాంటి పెళ్లిలో ఆనందించటం కుదరదు. రోధించవలసిందే అత్తయ్య గారు. కుమిలి కుమిలి ఏడవాలి. మీకు తెలుసా, రాజులు మహారాజులు అందరూ మమ్మల్ని అభినందించడానికి రాలేదు, మమ్మల్ని గేలి చేయడానికి ఇక్కడికొచ్చారు. వాళ్ళంతా ఏమన్నారంటే, నన్ను పిల్లకు చేసేది పెళ్లి కాదు, తనని అమ్మేసుకున్నారు అన్నారు అత్తయ్య. మొదటిసారిగా తలలు నరకవలసిన వీరులు తమ శత్రువుల ముందే తలలు దించుకున్నారు. లేదు మైనావతి, అయినా నీకు తలవంపులైనట్టు నీతో ఎవరన్నారు మైనావతి? నిజానికి నువ్వు గర్వంతో నీ తల మరింత పైకెత్తుకోవాలి. ఆమేరు ప్రజలను కాపాడడానికి నా కుమారుడు తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి సరైనది. అర్థమైందా? ఎలా అత్తయ్య గారు? జలాల్ మనకి శత్రువు కదా. జలాల్ ఒకప్పుడు మనకి శత్రువే. ఆమేరుని కబళించాలనుకున్నాడు ఒకప్పుడు. కాని మైనావతి, మన ఇరుగు పొరుగుల రాజుల సంగతి చూడు. వాళ్ళు కూడా ఆమేరుని కైవసం చేసుకోవాలని కలలుగంటున్న వాళ్లే. జలాల్ని ఏదో మనం క్రూరుడు అంటాం. నిజంగా క్రూరుడే అయ్యుంటే మనతో బంధుత్వం కలుపుకోవడానికి ఒప్పుకునేవాడే కాదు. జోధాని పెళ్లి చేసుకుంటానని అతను అంగీకరించేవాడే కాదు. మన పిల్లల తలలు నరికి ఈ పాటికే పంపేవాడు. జోదా అడుగు పెట్టనున్నది శత్రువుల ఇంట్లోనన్నది నిజమే. మైనావతి, ఇంకో నిజం గ్రహించు. మన జోధా షెహన్షా గారికి మహారాణి కాబోతున్నది. అందుకు నిజానికి నువ్వు గర్వించాలి. కళ్ళ వెంట కన్నీళ్లు కాదు కారవలసింది, చూపుల్లో గర్వం ఉట్టిపడాలి. ఈ లోకానికి తెలియచెప్పు, నువ్వు ఈ హిందూ దేశానికి కానున్న చక్రవర్తి అత్తవని, కాబోయే మహారాణికి తల్లివని. తల్లివని తల్లివని ఎవరది? సైనికులారా,
నేనే జ్యోత. సుజామలుని. నువ్వా? ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం ఉండాలి నీకు? అంత ఘోరంగా నమ్మక ద్రోహం చేశాక ఇప్పుడు ఏ మొహం పెట్టుకునొచ్చావు ఇక్కడికి? నేను ఎలాంటి నమ్మక ద్రోహం చేయలేదు. నేను కేవలం యుద్ధం చేశాను, సింహాసనం కోసం. నా తండ్రి గారి కన్ను మూసేదాకా దాని మీద హక్కు కేవలం నాకు మాత్రమే ఉంది. ఆ ముగ్గురు అలా నెత్తురు చిందించడం కూడా కేవలం మీ హక్కే అంటారా? సూర్యభానుడి గారి తల తెగిపోవడం మీద కూడా మీకు హక్కుందంటారా? మీ కళ్ళ ముందే ఆయన శిరస్సు ఖండించారు. సూర్యభానుడికి జరిగిన ఘోరం వల్ల నేను కూడా ఆవేదన చెందాను. అందుకే నేను మొగలాయలను వదిలేసొచ్చాను. నేను ఒక నమ్మక ద్రోహి మాటలు ఎంత మాత్రం నమ్మలేను. నమ్మక ద్రోహం నేను చేయలేదు, మీ నాన్నగారే చేశారు. పైగా ఇప్పుడు వాళ్ళు చేయబోతున్నది కూడా. చూడు సుజామల్, మా నాన్నగారిని విమర్శిస్తూ ఒక్క మాట అన్నా నేను సహించను. ఎవరు ద్రోహానికి పాల్పడుతున్నారో వాళ్ళ మాటలంటే కూడా నువ్వు సహించలేవా? ఆయన ముందుగా నన్ను వంచారు, తర్వాత ఆమీరు ప్రజల్ని వంచారు. ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను చెప్పాను కదా, ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. కానీ నాకు ఆ సంగతి తెలియగానే వచ్చి నిన్ను కలుసుకోకుండా ఉండడం నా వల్ల కాలేదు. నీ నాన్నగారు నీకు పెళ్లి నిశ్చయం చేశారు జ్యోత. ఏ జలాలుద్దీన్ మీద నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావా? వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికే నేను స్వయంగా మా నాన్నగారితో ఆ పెళ్లికి ఒప్పుకున్నట్టు చెప్పాను. ప్రస్తుతం జరుగుతున్నదంతా పూర్తిగా నా ఇష్టానుసారమే జరుగుతోంది. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సూర్యభానుడి గారి లోకంలో లేకపోవచ్చు, కానీ ఈ జోధ ఇంకా బతికే ఉంది. నేను ఆమెర కోసం, ఇంకా మిగిలి ఉన్న మా అన్నయ్యల కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధమే. కానీ జోధ, నీకేం కాలేదుగా? సుజామల్, అన్నయ్య పట్టుకోండి వాడిని. జోధ ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ భారమల్లుని తన గద్దెను కాపాడుకోవడానికి ఎవరితో చేతులు కలిపాడో కనుక్కో. అన్నయ్య, ఆ సుజామల్లు అన్నదానికి అర్థమే. ఆ సుజామల్ వచ్చాడంటే వాడితో మన సైనికులు ఎవరో గాని. అన్నయ్య, ముందుగా నాకు ఇది చెప్పండి, ఆ సుజామల్లు అన్న మాటలకి అర్థమేంటి? జోదా, ఆ సుజామల్ రాజద్రోహి. నువ్వు అలాంటి వాడి మాటలు నమ్ముతున్నావా? ఆ రోజు దగ్గర పడుతోంది. మీరిప్పటికైనా జోదాకి చెప్పొచ్చుగా, తన పెళ్లి జరగబోయేది ఎవరో రాజకుమారుడితో కాదు, ఆ జలాల్తోనే అని. సరైన సమయం చూసి నేనే స్వయంగా వెళ్లి చెప్తాను మైనావతి. అదేదో తొందరగా చెప్పేయండి, లేదంటే ఆలస్యం అయిపోతుంది. రా తల్లి జోధా, రామ్మా. మేము నీకు కొనబోయే నగల గురించి మాట్లాడుకుంటున్నాం. భగవాన్ దాస్, మీ చేతికి ఆ రక్తం ఏమిటి? ఆ సుజామల్ వచ్చాడు. వాడి కరవాలం తగలడంతో ఇలా అయింది. వాడిక్కడికి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? రహస్య మార్గంలో వచ్చి ఉంటాడు. ఇంటి గుట్టు లంకకొచ్చేటని. అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? తను నన్ను కలవడానికి వచ్చాడు నాన్నగారు.